తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రతో ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎక్కువ సమయం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను జాతీయ నేతలు ప్రారంభించారు. మొత్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. 5 క్లస్టర్లలో ఏకకాలంలో బస్సు యాత్రలకు ఆ పార్టీ అధిష్టానం ప్లాన్ చేసింది. 17 పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతాయి. మొత్తం యాత్రల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 72 ఈవెంట్స్ ఉండగా మార్చి 2 నాటికి విజయ సంకల్ప యాత్ర పూర్తి కానుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్లలో 12 రోజుల పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1000 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. అదేవిధంగా కరీంనగర్, చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1200 కిలోమీటర్లు దూరం ఈ యాత్ర సాగుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్లలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1400 కిలోమీటర్లు బీజేపీ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు. సమ్మక్క సారక్క జాతర కారణంగా కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుండగా వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో 7 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో 1000 కిలోమీటర్ల యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలుసుకుంటారు. ఇక కేంద్ర విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నేతలకు ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఇక స్వప్న, మొత్తానికైతే యాత్రలు ఈ రోజు దిగ్విజయంగానే ముచ్చేసాయి. కొద్దిసేపటి క్రితం మనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విషయానికి వస్తే నారాయణపేటలో జరిగినటువంటి రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఓవరాల్ గా అయితే ఎక్కడ కూడా వీళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే రోడ్ షోస్ పూర్తి చేసేటువంటి పనిలో ఉన్నారు. ఒకటి, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుకు వెళ్ళము, 17 స్థానాలకు సంబంధించి సింగిల్ గానే పోటీ చేస్తాము, అసలు అలాంటిది ఏమన్నా ఉంటే మమ్మల్ని చెప్పుతో కొట్టండి అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడటము. సో ఓవరాల్ గా అయితే మేము ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాలు ఖచ్చితంగా ఈ విజయ సంకల్ప యాత్ర 2 వరకు పూర్తిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, 1-on-1 కలవాలి. ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కాబట్టి మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఏం చేసింది, మొన్నటి టర్మ్ లో ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు, బీఆర్ఎస్ ని ఎందుకు ఓడించాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని ఓటేయడం వల్ల అది చెత్తబుట్ట పాలవుతుంది, బీఆర్ఎస్ కి ఓటేయడం దండగా, సో వాళ్ళకి వేయకండి. అండ్ కాంగ్రెస్ చేస్తే అదొక అవినీతి కూపం, దానికి కూడా వేయకండి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ మేమే. ఇప్పటి వరకు చేసిన వాటి ఏంటి మొత్తం 5500 కిలోమీటర్ల మేర పాదయాత్ర కాబట్టి దాదాపు మొత్తం 800 కార్యక్రమాలు ఉన్నాయి. చిన్నవి పెద్దవి అన్ని కలుపుకుంటే ఒక 106 చిన్న సభలు ఉంటాయి. రోడ్ షోల విషయానికి వస్తే 102. ఈ ఓవరాల్ గా ఈ రోడ్ షోలలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనబోతున్నారు. వీటితో పాటు ప్రత్యేకమైన ఈవెంట్స్ పెడుతున్నారు. అమిత్ షా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, మోడీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, కలుస్తారు అని అంటున్నారు. కాబట్టి ఇంకా టైం తెలియదు మోడీకి సంబంధించి. సో మొత్తం 79 ఈవెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు 140 స్వాగత కార్యక్రమాలు ఉంటాయి. సో వీటన్నింటిని కూడా ఎప్పటికి అప్పుడు వేయబోతున్నారు. అండ్ మొత్తం ఈ 5 యాత్రలు సాయంత్రం నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి యాత్రలకు సంబంధించి కొమరంభీం కానీ, రాజరాజేశ్వరి కానీ, భాగ్యలక్ష్మి కానీ, కృష్ణమ యాత్ర కానీ కొనసాగుతుంది. ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చిన వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏం చేశారు, మేము బీఆర్ఎస్ తో కలుస్తున్నాము, మేము బీఆర్ఎస్ ఒకటే అనే దాని మీద కాంగ్రెస్ గెలిచింది, కేవలం బీఆర్ఎస్ వైఫల్యం వల్ల కాంగ్రెస్ గెలిచింది తప్ప ప్రజలు కావాలని కాంగ్రెస్ ఓటేయలేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకే ఓటేయాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మేము మొన్న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకైతే మీకే ఓటేస్తాము అని మేము ఆల్రెడీ ఆలోచించుకున్నాము అన్నట్టుగా మాట్లాడము. సో ఇదంతా కూడా ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి మాకు కలిసి వస్తుంది అనుకుంటున్నారు. ఈ 370 సీట్లలో బీజేపీ సీట్లు ఎన్డీఏ గెలుచుకోవాలని చెప్పేసి లక్ష్యంతో అయితే బీజేపీ ఉంది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు.
సో కేవలము ఈ దుష్ప్రచారాలు నమ్మకండి, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కలగము, సింగిల్ గా 17 స్థానాల్లో పోటీ చేయబోతున్నాము. యాత్రల సందర్భంగా చాలా చోట్ల కొంతమంది ప్రముఖులు జాయిన్ అయిపోతున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ చాలా మంది టచ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలే మా వైపు చూస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. మేము అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాము, వాళ్ళు ఓకే అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధతో ఉంది ఈసారి. ఇప్పుడు ఉన్నంత గ్రాఫ్ ఇంకెప్పుడు కూడా లేదు బీజేపీకి సంబంధించి. ఇదే డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈసారి కనుక మనము ప్రజల మధ్యకు చేయగలిగితే అనుకున్న దానికంటే ఎక్కువ, అంటే వీళ్ళు 10 టార్గెట్ అంటున్నారు, 10 కన్నా ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. వికారాబాద్ చేరుకున్నటువంటి విజయ సంకల్ప యాత్రకు సంబంధించి బండి సంజయ్ అక్కడ మాట్లాడారు, చాలా ఉద్రేకంగా మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ కు ఓటేసి ఎందుకురా ఓటేసాం కాంగ్రెస్ కి అనుకుంటున్నారు, ఇక్కడ బడ్జెట్ లేదు ఏం లేదు, అనవసరమైనటువంటి వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. ఈ ఎన్నికల శంకారావం ఆల్రెడీ బీజేపీ పూరించేసింది. ఈ 5,500 కిలోమీటర్ల రథయాత్ర అయిపోయేలోపు పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణమే మారిపోతుంది. ఈవెన్ బాసర్లో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ మాట్లాడటం కానీ, యాదాద్రిలో గోవా సీఎం ప్రమోద్, అంటే వీళ్ళందరూ కూడా అక్కడ వివిధ రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్కడి నుంచి సీఎంలు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, ముఖ్యమైన నాయకులు వస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరూ కూడా రథయాత్రలో పాల్గొంటున్నారు. బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణలో కనివిని ఎరగని రీతిలో ఈసారి రథయాత్ర ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నల్ గా ఉన్నటువంటి విభేదాలు ఈసారి బయటికి రావు. మేమందరం కలిసికట్టుగా ఉన్నాము. అనవసరమైనటువంటి ఊహాగానాలు చేసి మా మధ్యలో ఏదో ఉంది అని చెప్పకండి. ఈసారి మాకున్న దాని ప్రకారం 10 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటాము. ఇంకొక సీట్ ఎక్కువ గెలుచుకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అయితే కమల్ నాథులు అంటున్నారు. ఫుల్ జోష్ లో అయితే ఫస్ట్ టైం రథయాత్ర సాగుతుంది. చూడాలి ఇది ఎంత వరకు వెళ్తుంది, ఇంకెవరెవరు జాయిన్ అవుతారు, చేరికలు ఉంటాయని చెప్పేసి కిషన్ రెడ్డి ఈ రోజు కూడా మరొకసారి చెప్పారు. కాబట్టి ఎక్కడ చేరికలు అవుతారు, ఎవరి సమక్షంలో చేరికలు అవుతారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించి 24న రాష్ట్రానికి అమిత్ షా కూడా వస్తున్నాడు. ఆయన విజయ సంకల్ప యాత్రలో కూడా పాల్గొంటారని చెప్తున్నారు. సో ఇవన్నీ 2 వరకు ప్రధాన నాయకులు ఎప్పుడెప్పుడు వస్తారు, వాళ్ళు ఎక్కడ పాల్గొంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే అమిత్ షా చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి వెళ్ళింది. ఈసారి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే. మీరు ఇంకా ఏదో వచ్చాము మోడీని చూసి ఓటేస్తారు, మోదీ సర్కార్ ఉన్నారు కదా అక్కడ ఎన్డీఏలో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఓటేస్తారు, ఇలాంటి భ్రమల్లో మాత్రం ఉండకండి. 1 and 1 వెళ్ళండి. మనం ఎంత కష్టపడ్డాము, ఈవెన్ అయోధ్యకు సంబంధించి ప్రత్యేక రైళ్లకు సంబంధించి కానీ ఇవన్నీ విషయాలు క్లారిటీగా ఉండాలని మాత్రం అధినాయకత్వం చెప్పింది. ఆ దిశలో అయితే అడుగులు పడుతున్నాయి మనకు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.